ఏలూరు కార్పొరేషన్ బడ్జెట్ కౌన్సిల్ సర్వసభ్య సాధారణ సమావేశాలు రసాభాసగా మారాయి. వైసీపీ రెబల్స్, టీడీపీ సభ్యులు, అధికార పార్టీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఏడాది బడ్జెట్లో శ్మశాన వాటికల అభివృద్ధికి 50 లక్షలు కేటాయించడంతో టీడీపీ సభ్యులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గత ఏడాది కూడా 50 లక్షల రూపాయలు కేటాయించారని, ఆ నిధులు ఖర్చు చేయలేదని కౌన్సిల్ దృష్టికి తీసుకురావడంతో అధికార పార్టీ సభ్యులు మాత్రం ఎంతో అభివృద్ధి చేశామని, కోట్లాది రూపాయలు వెచ్చించామని ఘర్షణకు దిగారు. చెత్త పన్ను సక్రమంగా వసూలు కావడం లేదని, ఈ కారణంగా ప్రభుత్వానికి 1,07,00,000 కార్పొరేషన్ నిధుల నుంచి రావాల్సి ఉందని ప్రతిపాదన పెట్టడంతో ప్రతిపక్ష పార్టీ సభ్యులు వ్యతిరేకించారు. 2 నెలల్లో అధికార ప్రభుత్వం కూలిపోతుంది. ప్రజలపై చెత్త పన్ను భారం వేయకుండా కార్పొరేషన్ పూర్తిగా చెల్లించాలని రెబల్ కార్పొరేటర్ కర్రీ శ్రీనివాస్ చెప్పడంతో అధికార పార్టీ కార్పొరేటర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. 4 సామాజిక వర్గాల వారికి వేరువేరుగా 1000 గజాల చొప్పున కేటాయించిన స్థలం ఇవ్వకుండా కుదరదని అధికారులు చెప్పినట్లు అజెండాలో పేర్కొన్న అంశాన్ని కౌన్సిల్ ముందుకు తీసుకురావడంతో టీడీపీ కార్పొరేటర్లు మరింత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సంక్షేమానికి సంబంధించి 5% అనగా 80 సంఘాల వారు, మరి గౌడ సంఘం వారు కానివ్వండి, అలాగే తూర్పు కాపు సంఘం వారు, అలాగే ఆర్య వైశ్యులు, ఇదందరూ వివిధ కులాల సంఘాల వారు అందరూ కూడా మరి కమ్యూనిటీ హాల్స్కి సంబంధించి మన గౌరవ శాసనసభ్యుల వారికి దృష్టికి, మా దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. మరి దానికి సంబంధించి స్థలాలు కేటాయించేటటువంటి కార్యక్రమం యొక్క అంశాన్ని కూడా ఈరోజు అజెండాలో మరి పొందుపరుచుకొని అందరూ కూడా ఆమోదం తెలియజేయడం జరిగింది. మరి ఏలూరు నగరంలో మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో, వారి ప్రభుత్వంలో, మన గౌరవ శాసనసభ్యుల వారి సారథ్యంలో మరి ఏలూరు మా పాలకవర్గం అంతా కూడా మరి ఏలూరు నగర అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తూ ఉన్నాము.